గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో ఇది దాదాపుగా ప్రచారం ముగింపు దశకు వస్తున్నది. ముగింపు దశల్లో ప్రజలు అఖండంగా మా కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి గ్రామంలో ప్రతి ఓటరు, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి ఒక్కరూ కదము తొక్కి ఈరోజు మా ఎమ్మడ రావడం జరుగుతూ ఉంది. ఎందుకు రావడం జరుగుతూ ఉందంటే మాడుగుల గ్రామంలో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి అభివృద్ధిలో వెనుక ఉండి ఈరోజు పూర్తి స్థాయిలో అభివృద్ధి, గ్రామం మొత్తం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి అన్ని పునాదులు పడతా ఉన్నాయి. కనుక గ్రామంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి రజితా దేవేందర్ గారిని ఆదరించడానికి కుప్పలు తెప్పలుగా ఈరోజు రావడం జరుగుతూ ఉంది. మీడియా కనుక మా విన్నపం ఒకటే, ఈ మాడుగుల గ్రామం దాదాపు 4000 జనాభా ఉన్నటువంటి గ్రామం. మా ఆడబిడ్డ రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సతీమణి ఈ గ్రామంలో పుట్టడం మా మాడుగుల గడ్డ చేసుకున్నటువంటి పుణ్యం. ఆ పుణ్యానికి మాకు ఇవాళ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రావడం జరిగింది. అభివృద్ధిలో మేము జిల్లాలోనే ముందంజలో ఉన్నామని కూడా చెప్పుకొని గర్వపడతా ఉన్నాం. ఈవెన్ రంగారెడ్డి జిల్లాలో ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రారంభం జరగడం నాకు తెలిసి దాదాపుగా ఇదే పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు. ఒక భూగర్భ మురికి కాలువ 775 లక్షలతోటి భూగర్భ మురికి కాలువ నిర్మాణం చేపట్టడం జరిగింది. 1200 లక్షలతోటి 30 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 1000 లక్షలతోటి ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ బిల్డింగ్లు కట్టడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాదు, దీని తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ఊర్లో పూర్తి డ్రైనేజీ సౌకర్యం పూర్తిగా కల్పించిన తర్వాత గల్లీ కూడా సీసీ రోడ్లు వేస్తామని చెప్తున్నాం. అభివృద్ధి అదొకటే కాదు, ఇవాళ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, మహిళలకు ఉచిత కరెంటు ప్లస్ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కావచ్చు. అదొకటే కాదు, ఇలా సన్నబియ్యం, పేద ధనికుని ఇంట్లో ఏం వండుకొని తింటాడో ధనికుడు ఎంత గర్వంగా నేను ఇవాళ అన్నం తింటున్నాని గొంతులో కుతికబడకుండా తింటాడో అలాంటి బియ్యం ఇవాళ పేద ప్రజలకు భారతదేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఇవాళ ప్రతి పేద బిడ్డకు, ధనికుడు పేద అనలేకుండా ప్రతి ఇంట్లో సన్న బియ్యం కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సన్న బియ్యం కూడా అందరికి అందుతున్నాయా అంటే రేషన్ కార్డు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు ఇవ్వనటువంటి పాపానమైనటువంటి ప్రభుత్వాలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయినాక అడిగిన తరువే ఎంబడే ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కోత కోయకుండా రైతులకు కానీ, మహిళలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ రైతులకు ఇచ్చే రైతు బంధు కానీ ప్లస్ ఇంకా అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా కోతలు విధించకుండా రాష్ట్రాన్ని దోపిడీకి గురై రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఉన్న పరిస్థితిని కూడా ఇవాళ పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా సంపద సృష్టించి పేదలకు పంచుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా గ్రామంలో మాకు హక్కు ఉన్నది కనుక అభివృద్ధిలో మా గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరియు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఒక మాడుగుల గ్రామంలో అభివృద్ధి కాదు, ఇది పూర్తి మండలానికి కనెక్టింగ్ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో రోడ్లు వచ్చినాయి. ఒక్కొక్క రోడ్డు దాదాపు 40 కోట్లు 50 కోట్ల రోడ్లు. ఆ రోడ్లు మొత్తం పూర్తి అయితే ఈ ప్రాంతంలో అటు రియల్ ఎస్టేట్ కానీ, ఇటు మా రైతుల సంపద కానీ పెరిగే అవకాశం ఉంది. అదొకటే కాదు, ఎన్నో ఏండ్ల కోరిక మాకు ఈ ప్రాంతంలో కృష్ణా వాటర్ రావాలని, కృష్ణా జలాలు సాగునీరు రావాలనేటువంటి సంకల్పం ఉండే ఇవాళ పెద్దలు గౌరవనీయులు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి మా శాసనసభ్యుల ద్వారా ప్లస్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తరువు మాకు ఈనాడు కృష్ణా వాటర్ మా మండలానికి తగలడం జరిగింది. ఇలా మా చెర్లలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక 2 నెలల ముందు 3 నెలల ముందు ఈ వాటర్ వస్తే, ఈ నీళ్ళు వస్తే ఇలా మా రైతులకు 2వ పంట వేసుకోవడానికి కూడా అవకాశాలు వచ్చేది. ఇక ఇప్పటి నుండి మా ప్రాంతంలో సాగునీరు
తో రైతులు ఒకటే పంట పండించుకునేది, వర్షాధార పంటలు పండించుకునేది. వచ్చే సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో వర్షాధారమే కాదు, భూగర్భ ద్వారా నీళ్ళు వచ్చే కృష్ణా వాటర్ ద్వారా రెండో పంటలు పండించుకోవడానికి ఈ ప్రాంతంలో బంగారం పండించుకునేందుకు రైతులకు అవకాశం కలుగుతూ ఉంది. కనుక మీరందరూ కూడా మా ప్రజల ఆదరణ మాకు చాలా గొప్పది. మీరందరూ కూడా మాకు గొప్ప ఆదరణ ఇస్తున్నందుకు వాళ్ళందరూ కూడా మేము మా గ్రామం ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మా ఊరి అల్లుడు కావడం మా గర్వకారణం. వారు చేసిన అభివృద్ధిని చూసి ఎక్కడ లేని విధంగా వారు చేసినటువంటి అభివృద్ధిని చూసి మాకు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి సర్పంచులు ఎవరు కూడా చేయలేనటువంటి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఏదైనా ఇప్పుడు ప్రతిదీ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కటి మా ప్రభుత్వంలో నడుస్తుంది. మా ప్రభుత్వంలో జరిగేటువంటి అభివృద్ధిని చూసి మా ఓటర్లను మేము ఓటు వేయమని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. అందులో మా యొక్క ప్రజలు అతి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా మా అభ్యర్థి అయిన మరి రజితా దేవేందర్ గారిని కత్తెర గుర్తును మరి పెద్ద ఎత్తులో గెలిపించడానికి వాళ్ళు ముందుకొచ్చినారు. మీకు తెలుసు మరి గవర్నమెంటు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మా యొక్క గ్రామ అల్లుడు. అతని ద్వారా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి వాళ్ళు ప్రకటించిన 6 గ్యారంటీలు కూడా మరి అమలు చేస్తున్నారు. అది మరి అదేవిధంగా అందులో మరి మా ప్రజలు మా ఓటర్లు అంతా సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొదటిసారి మా కల్వకుర్తికి వచ్చినప్పుడు మా గ్రామాభివృద్ధికి మరి ఎన్నో వరాలు ప్రకటించారు. దగ్గర మరి 30 కోట్ల మరి అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఆయన ఫండ్కెళ్ళి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇంతకుముందే చెప్పినట్టుగా భూగర్భ డ్రైనేజ్ కానీ మరి అదేవిధంగా హై స్కూల్స్కు అంటే మా దగ్గర ఉండే అన్ని స్కూళ్ళకు మరి కొత్త బిల్డింగులు అవన్నీ కూడా చేయడం జరిగింది. హాస్టల్స్కి చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 30 బెడ్ హాస్పిటల్, ఒక చిన్న హాస్పిటల్ను మరి ఇంతకుముందు ఒక డాక్టర్ గారితో నడిపించే హాస్పిటల్ను వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు. మరి మా ప్రజలకు ఆరోగ్యంగా మరి దాని విషయంలో కొంత ఇబ్బంది ఉండేది. అందుకొరకే దాన్ని గమనించి మాకీడ 30 బెడ్ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ కావాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి మరి మా పద్మారెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, నేను అందరం కూడా మరి ఆ మినిస్టర్ గారిని కలిసినప్పుడు వాళ్ళు శాంక్షన్ ఇచ్చినారు. దానికి కూడా ఒక 12 కోట్ల రూపాయలు ఇచ్చినారు. అదేవిధంగా మరి మా యొక్క ఈ గ్రామం నుండి ఇక్కడ ఒక R&B రోడ్స్ మరి ఈ నుంచి శ్రీశైలం రోడ్డుకు గెలవడానికి, ఈ నుంచి మరి దేవరకొండ రోడ్డుకు గెలవడానికి దగ్గర మరి 70 కోట్ల రూపాయలు, 85 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా అన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి మా గ్రామంలో ఉండే పనులు, అభివృద్ధి పనులు కూడా అన్నీ ప్రోగ్రెస్లే ఉన్నాయి. 6 నెలల్లో అన్నీ కంప్లీట్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకా కూడా మేము మా ప్రజలకు హామీ ఇస్తున్నాం.
మేము ఇంకా మరి ఈ గవర్నమెంట్ ఇంకా 3 నెలలు ఉంటుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. అది కాకుండా కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మేము మా ఊరును అన్ని విధాల ఒక టౌన్ స్థాయిలో మున్సిపాలిటీ స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి మా ప్రజలందరికీ మా ప్రజల సహకారంతో మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మా శాసనసభ్యుల వాళ్ళ సహకారంతో మేమందరం కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత ఇనాన్మస్ అయ్యిండు, ఇనాన్మస్ సర్పంచ్ అయ్యిండు, తర్వాత మళ్ళీ గెలిచిండు. ఈరోజు కూడా సాయశక్తుల ప్రయత్నం చేసినాము, కొంచెం ఇబ్బంది జరిగింది, అందువల్ల చేయలేకపోయినాము. అందువలన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రేవంత్ రెడ్డికి కానుక ఇస్తారని మన మాడుగుల ప్రజలందరికీ నేను పాదావందనాలు కోరుకుంటున్నా. దయచేసి మన రజిత దేవేంద్ర రెడ్డి గారిని గెలిపించగలని దేవేంద్ర గౌడ్ గారిని కోరుకుంటున్నా. అంతే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాడుల ప్రజల పక్షాన నన్ను ఆదరించిన ప్రజల పక్షాన మా ఊరి అక్కలకు, అన్నలకు, మరి నా మీద ఉన్న తాతలకు, పెదనాయనలకు, మరి పెద్దలందరికీ వాళ్ళకు పాదాభివందనాలు చేస్తూ, మరి నన్ను ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బలపరిచిన పెద్దలు పద్మారెడ్డి గారు, రామరెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారు, మాజీ సర్పంచ్ కాట్ల యాదయ్య గారు, మాజీ ఎక్స్ఎంపీ జంగయ్య గారు, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య సార్ గారు, వీళ్ళందరి ఆశీస్సులతోటి నాకు సర్పంచ్ క్యాండిడేట్గా అవకాశం వచ్చింది. మీరందరూ మరి పెద్దలు పెట్టినట్టుగా నా మీద మీ అందరూ ఆశీస్సులు ఉండాలి. మరి ఈ ఊరి పక్షాన పెద్దలు పైన గీతమ్మ దొరసాని ఉంది, ఆమె ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది కాబట్టి మరి వారి పేరును, వారి కీర్తిని మీరందరూ కాపాడాలి. వాళ్ళ తరపున పెట్టిన అమ్మాయి ముదేంటి రజితని కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తరపున కత్తెర గుర్తుకు ఓటేసి మరి 14 వార్డులకు వార్డు నెంబర్లను గెలిపించి మరి మీరందరూ పెద్దల పక్షాన నిలబడి 1 సైడ్గా ఓట్లేసి భారీ మెజార్టీతోటి ముదేంటి రజితని గెలిపించుకున్నట్టయితే ఈ ఊరికున్న గుళ్ళు కానీ, బళ్ళు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అన్ని రంగాలలో మరి ఈ గ్రామ పెద్దలు ఆలోచించి పనులు చేసి మీ అందరికీ కూడా వచ్చే 3 సంవత్సరాల నుండి ప్రతి చిన్న విషయాలలో కూడా పెద్దల ముందుండి మీ అందరికీ పనులు చేసి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వాదించాలని కోరుతూ మీ పాదాలు వందనాలు.